ముఖ్యమంత్రి ఏమో నేను మహిళలకు ఇంత చేసిన అంత చేసిన, చీరలు ఇచ్చిన, కోటీశ్వరులను చేస్తా, ఫ్రీ బస్సు పెట్టిన, బియ్యం ఇస్తున్నా, రేషన్ కార్డులు ఇస్తున్నా, ఇంత మంచిగా చేస్తుండగా రేవంత్ అన్న. రేషన్ కార్డులు ఇచ్చిండంటే రేషన్ కార్డులు మేము మా ప్రభుత్వంలో వస్తున్నాయి కానీ తొందరగా ఈయన వచ్చినందుకు అది ఆగిపోయింది. కానీ మా ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తున్నాయి. చీరలు ఎవరికి ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడ ఇస్తున్నాను, అందరికి ఇవ్వట్లేదు. మనం బతుకమ్మ చీరలు అన్నాడు, బతుకమ్మ చీర ఏడు ఇచ్చిండు, ఎలక్షన్లు అప్పుడు ఎలక్షన్ ఎక్కడెక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ ఇచ్చిండు చీరలు. ప్రతి మొత్తం ఇవ్వాలి కదా, మొత్తం తెలంగాణ మొత్తం ఇవ్వాలి చీరలు ఇవ్వాలనుకుంటే ఎలక్షన్ కోసమే ఎలక్షన్ కోసం ఇస్తున్నాడు. అక్కడ ఒకటి ఇచ్చుకుంటూ వచ్చిండు కానీ ఇక్కడ ఇవ్వాలి. తెలంగాణ మొత్తం అయితే ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు ఇవ్వాలి. తను మా కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో అయితే బతుకమ్మ చీర ప్రతి ఒక్కరు మహిళలకు రేషన్ షాప్లన్నా ఇచ్చారు, లేదంటే అంగడివాడి స్కూళ్ళన్నా ఇచ్చారు. కానీ ఇట్లా ఏడా ఊర్లో ఎలక్షన్ అయితే ఆడ ఇవ్వలేదు. ప్రతి ఒక్క తెలంగాణలో ఇచ్చారు చీరలు. ఇంకా ఫ్రీ బస్ అంటారా, ఫ్రీ బస్ దేని పెట్టారు సార్? మాకు ఫ్రీ బస్ అంటున్నారు, మగవాళ్ళకు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. నువ్వు ఎట్లా ఫ్రీ బస్ పెట్టినాడు? ఇంకా ఆడవాళ్ళు బస్సులో కూర్చొని ప్లేస్ లేక కొట్టుకుంటున్నారు. ఎందుకు ఫ్రీ బస్ పెట్టేది? దేనికి? నువ్వు ఎవరికి ఏం లాభం ఇచ్చినావు? ముసలిళ్ళకు 4000 పింఛన్ చేస్తాను, చేయలేదు. మహిళలకు 1800 2500 ఇస్తాను, ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తాను, ఇవ్వలేదు. ఎవరికి ఏం చేసావు నువ్వు వచ్చి? అట్లా ఇట్లా గడుపుడు 2 సంవత్సరాలు గడిపారు, 2.5 గడిపారు. ఇంకా మాట 2.5 అప్పుడు వచ్చే ముందుకు బిచ్చగాళ్ళకి వేసినట్టు ఇంత వేస్తే కూర్చుంటావు, అంతకమి చేసేది ఏం లేదు. స్వతంగా తను వచ్చి ముగ్గు పోసి ఇల్లు కట్టి బీద వాళ్ళకి ఇస్తే అప్పుడు ఆయన హయాంలో అయినాయి అని చెప్తాం. మా కేసీఆర్ కట్టిన 1,00,000 కోట్ల ఇళ్ళకు కలర్ వేసి ఇవ్వడం, అది కూడా ఇంకా వాళ్ళ బీదల కడుపులో మీద వాళ్ళ ఇల్లు కూడా ఇప్పటిదాకా తను ఇంట్లో ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్య గర్భిణి ఉంటే కూడా తీసి బయట పడేసిందంట. అలాంటి పరిస్థితి ఎందుకు? నీకు ఆ న్యాయం అంతమంది ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు? నువ్వు అసలు రేవంత్ రెడ్డివేనా? అసలు నువ్వు మినిస్టర్ అయినా, అసలు సీఎం అయినాను, సీఎం పదవిలో ఉన్న చేసేదేనాను? సరే గుర్తించుకో, నీకు కూడా ఉంటుంది. నీ ఇల్లు కూడా, నీ ఇంట్లో కూడా ఒక ఆడ మనిషిని అట్లా నెట్టితే ఎంతలో ఉంటుందో బాధ గుర్తించుకో రేవంత్ రెడ్డి. నేను చెప్పేది అది ఒక్కటే. కానీ నువ్వు సీఎం లాగా చెయ్యండి. నీకు సీఎం ఆయన అర్హతనే లేదు కానీ చేస్తున్నావు నువ్వు ఏదో. నేను చెప్పాల్సింది అది ఒకటే అండి.